హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మంచి ప్రదేశానికి అయితే వచ్చిన్నాను. ఈ ప్రదేశాన్ని మీరు ఎప్పుడు చూడలేరు అనుకోండి. ఈ ప్రదేశాన్ని మీరు చూడాలనుకుంటే నా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఎలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఇక్కడ ఉండేది మీరు చూస్తూ ఉంటారు కదా, దీని పేరే బాదామి కేవ్స్ అంటారు. బాదామి కేవ్స్ అంటే మీకు బాదామి అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. బాదామి అనేది ఈ ఊర్లో ఎక్కువగా పండుతారు కాబట్టి ఇక్కడ బాదామి అనే పేరు కూడా ఇక్కడికి వచ్చింది. ఇది చాలా పెద్ద కొండ. ఈ కొండల మధ్యలోనే మనకి కేవ్స్ అనేది చిన్న చిన్న గుహలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము ఇన్సైడ్లో అయితే వెళదాము. ఇక్కడ టికెట్ ఎంట్రీ కూడా ఉంది. ఈ టికెట్ ఎంట్రీ కూడా తీసుకొని మనము ఇక్కడి నుంచి పోవాల్సి పడుతుంది. ఇది ఎక్కడ వస్తుంది, ఆ ఊర్లో ఉంది, ఎంత దూరం అవుతుంది అనేది మీకు ప్రతి ఒక్కటి నేను డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను. చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే. ఇక్కడ మీరు చూస్తూ ఉండేది ఇక్కడ టికెట్ అనేది తీసుకోవాలా. ఒక పర్సన్కి 25 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు టికెట్ ఎంట్రీ అయితే. మీరు తప్పకుండా ఎప్పుడైనా ఇటుపక్క వచ్చినప్పుడు ఇది చూసేదానికి మాత్రము మిస్ చేయకండి. ఎందుకంటే ఇక్కడున్న పెద్ద పెద్ద కేవ్స్ గృహాలయాలు అయితే మనం ఎక్కడ చూడలేము. ఇది చాలా పెద్ద కొండ. ఈ కొండల మధ్యలోగా అయితే పెద్ద పెద్ద కేవ్స్ అయితే ఉంది. ఇది ప్రతి ఒక్కటి మీకు ఈరోజు నేను చూపిస్తాను. చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బాదామి కేవ్స్లో ముఖ్యమైనది గృహాలయాలు, శిల, తోరణాలు, కోటాలు, శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి మనము చూసేదానికైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ శిల్పకళలు అయితే చాలా బాగున్నాయి, అద్భుతంగా. ఈ బాదామి కేవ్స్కి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ 1000 ఏళ్ళ వెనకాల చాళుక్య రాజులు అయితే అప్పుడు దీన్ని పాలిస్తూ ఉంటారు. ఇక్కడున్న గుహాలయం మోకాలు పైన పాకుతూ మాత్రమే వెళ్ళగలము ఇన్సైడ్లో. ఎందుకంటే ఒక మనిషి నిలుచుకునేదాన్ని కూడా చోటు లేదు. అంత చిన్న చిన్నగా ఇది గుహాలయాలు అయితే వాళ్ళు అప్పుడు నిర్మించింది. ఇక్కడైతే ఇక్కడ 5th సెంచరీలో కట్టబట్టిన భూతనాథ ఆలయం కూడా ఒకటి ఉంది. అది చిన్న గుడి అగస్త్య చెరువున ఎదురుగా ఉంటుంది. అది మీకు చూపిస్తాను. ఈ కొండ వెనకాలని మీకు ఆ చెరువు కూడా ఉంటుంది. అది చాలా పెద్ద చెరువే, కానీ గుడి అయితే చిన్నది. అది అక్కడ కూడా చాలా గుహాలు అయితే ఉన్నాయి. అక్కడ కూడా వెళ్తాను, చూపిస్తాను మీకు. చూస్తున్నాండి ఇక్కడ మీరు చూస్తూ ఉండేది ప్రతి ఒక్కటి అప్పట్లో దేవుళ్ళు ఎన్ని అవతారాల్లో ఉండ్రి అని చెప్పేసి ఆ అవతారాల్లో అయితే వాళ్ళు ఇక్కడ ఒక శిల్పకళను అయితే వాళ్ళు ఇక్కడ నిర్మించి పెట్టింటారు. ప్రతి ఒక్కటి మనం చూడవచ్చు. ఇక్కడైతే ఒక బసవన్నది కూడా ఒక విగ్రహం అయితే పెట్టినారు, కానీ దానికి అలకాయ అనేది లేదు. అప్పట్లో వాళ్ళు దాన్ని తీసేసినారనమాట. ఏదో ఒకసారి చెక్కింగ్ దాన్ని చెక్ చేసేదానికి, సంవత్సరాలు చూసేదానికి దాన్ని తీసేసినారు. ఇక్కడ ప్రతి ఊరు వచ్చేవాళ్ళు చాలా ఫారినర్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఇన్సైడ్లో మనకి గృహాలయాలు పోవాలనుకుంటే మనకి లైట్స్ అనేది లేదు. మనం టార్చ్ ఏమైనా తీసుకొని వస్తే కావాలంటే మొబైల్లో ఉండే టార్చ్ కూడా ఆన్ చేసుకొని మనం ఇన్సైడ్లో గృహాలయాలకు పోయి మనం ప్రతి ఒక్కటి చూసుకురావచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అప్పటికి వేసిండే ఇది పెద్ద పెద్ద పిల్లర్స్ ఇవంతా అనేది. ఇక్కడున్న శివలింగంని మనము పక్కని జరిపితే ఈ శివలింగం కింద కూడా ఒక గుహ ఉంది. ఆ గుహలో కూడా మనం వెళ్ళి చూసుకోవచ్చు. చిన్న చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి, కిందకి దిగి చూసుకురావచ్చు మనం పైకి. కానీ ఈ శివలింగాన్ని తోసేదానికైతే ఒక 2-3 అయితే మనకు కావాలి. ఎందుకంటే చాలా హెవీగా ఉంది, పెద్ద ఇది వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అది ఆ శివలింగం అయితే చూస్తూ ఉన్నారు కదా మీరు. ఇది ఒక చిన్న రూమ్లో అయితే దాన్ని నిర్మించినారు. ఇక్కడున్న కేవ్స్ అన్నీను కొండ పైన ఉన్న మధ్య భాగంలో ఈ గుహాలయాలు అయితే వాళ్ళు అప్పుడు నిర్మించినారు. ఇక్కడ 7th సెంచరీలో అయితే శివాలయం కూడా ఇక్కడ ఒక చిన్న గుడి అయితే ఇక్కడ నిర్మించినారు. ఆ శివాలయం కూడా మీకు చూపిస్తా. ఇంకా కొంచెం నేను కొండ మీదకి అయితే ఇప్పుడు పోవాలి. ఇక్కడ ఇప్పుడు పోతా ఉన్నాం కదా, ఇది స్టెప్స్ అనేది పెట్టినారు. ఈ కొండ మీద ఇప్పుడు నేను పోయి మీకు శివాలయం గుడి కూడా మీకు చూపిస్తాను.
ఇది 7వ శతాబ్దంలో చేసింది, ఇది 7th సెంచురీలో. ఇక్కడ ఉన్న బాదామి కేవ్స్కి 1000 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. ఈ 1000 ఏళ్ల చరిత్రలో నేను మీకు చెప్తా ఉండేది 5th సెంచురీ, 7th సెంచురీ, 11th సెంచురీ, 12th సెంచురీ, ఇట్లా ప్రతి ఒక్క సెంచురీకి అది ఆ నంబర్స్ వైజ్ మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకేసారిగా అన్ని చెబితే అర్థం కాదనమాట. అందువల్ల దీన్ని విడివిడిగా మీకు చెప్తా ఉన్నాను. ఇంట్రెస్టింగ్గా ఇది చాలా బాగుంటుంది వినేదానికి కూడా, చూసేదానికి కూడాను. మీరు తప్పకుండా ఇక్కడికి రావాలన్నప్పుడైతే ఇక్కడికి వచ్చి ఒకసారి ఇక్కడ విజిట్ అయితే చేయండి. ఇక్కడికి రావాలంటే బెంగళూరు నుంచి బస్సులు అయితే చాలా అందుబాటులో ఉంటుంది. ఇక్కడికి రావాలనుకున్నప్పుడైతే మా బెంగళూరులో మెజెస్టిక్ అనేది పోతే అక్కడ పోతే బాగలకోటె అని బస్సెస్ అయితే చాలా ఉన్నాయి. అక్కడైతే ఆ బస్సు ఒకటి పట్టుకుంటే నైట్ ఫుల్ జర్నీ అయితే చేస్తాము. ఎందుకంటే 485 కిలోమీటర్లు అయితే ఈ బాదామి కేవ్స్కి రావచ్చు. ఈ బాదామి కేవ్స్ పక్కనే 4 కిలోమీటర్ దూరంలో కూడా అమ్మవారి గుడి ఉంది. బనశంకరమ్మ అని చెప్పి ఒక అమ్మవారి గుడి కూడా ఉంది. అది కూడా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 11th సెంచురీలో నక్షత్రాకారంలో నిర్మించబడిన మల్లికార్జున ఆలయం కూడా ఇక్కడే ఉంది. అది 11th సెంచురీలో వాళ్ళు నిర్మించిండేది. అంటే ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క విధానంగా కొద్దిగా టైం తీసుకొని వాళ్ళు దాన్ని నిర్మించినారు. ఈ శిల్పకళాన్ని నిర్మించడానికి చాలా టైం పడుతుంది అని చెప్పి అప్పట్లో వాళ్ళు ఇది చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ పిల్లర్స్ కూడా చాలా పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే పెట్టినారు. పక్కనే పిల్లర్స్ పెట్టినారు. ఎందుకంటే ఇది కొండ, ఈ పెద్ద కొండ కదా, ఆ కొండకి ఇది కింద ఇంత లోతుగా దాన్ని తీసి ఒక కేవ్ లాగా చేసినారు. అంటే దానికి గ్రిప్గా కావాలని చెప్పి దాన్ని పిల్లర్లు కూడా వాళ్ళు అప్పట్లో దాన్ని నిర్మించినారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఇన్సైడ్ కూడా మాకు ఒక చిన్న గుహ ఉంది. దానిలోగా కూడా మనం పోవచ్చు ఆ గుహలో కూడాను. ఇక్కడ ఎవరు అంతగా మనుషులైతే ఇక్కడికి ఈ గుహలు అయితే ఎవరు పోరు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకంతా చూసి చాలా బోరింగ్ అయిపోయి ఉంటుంది. కొత్తగా ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు అయితే దీని గురించి తెలుసుకునేదానికి ఈ గుహలో అయితే ఇన్సైడ్లో వెళ్ళి అది ఏముంది ఎలా ఉంది అని చెప్పి తెలుసుకునేకి చాలామంది అయితే వాళ్ళు పోయి చూసుకొని వస్తారు. కాలేజ్ పిల్లలు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఆ గుహలోకి అయితే పోయి మీరు ఒక మొబైల్ టార్చ్ అనేది పెట్టుకొని ప్రతి ఒక్కటి చూసి రావచ్చు. మీకు అప్పుడే చెప్తే కదా ఒక లేక్ ఉంది అని, ఆ లేక్ మీకు కనబడుతుంది చూడండి. ఇది ఏమంటే ఆ లేక్ ఉండే చోటు మధ్య భాగాన ఆ లేకు చుట్టూ కొండ మీకు ఉండేది. ఆ లేకు చుట్టూ కొండ, ఆ ఎక్కడ ఏ కొండకు పోయినా మీకు ఆ బాదామి కేవ్స్ అనేది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇది ఒక కొండలో మాత్రమే కాదు, ఇక్కడ ఉండే బాదామి కేవ్స్ అనేది చుట్టూ అక్కడ నిలుచుకుంటే మీకు అన్ని చోటు మీకు కొండలే కనబడుతుంది. మీకు నా వెనకాల కనబడుతుంది చూడండి. మీకు చాలా దూరంగా అక్కడున్న కొండ కూడా మీకు అది అక్కడ ఉండేది కూడా కేవ్సే. ఆడ కనబడుతుంది కదా ఆ లేక్ పక్కన, అది కూడా కేవ్సే. ఆడకి నేను పోలేదు, ఇక్కడ మాత్రమే ఇప్పుడు వచ్చిన్నాను. ఇక్కడే నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఇది మీకు చూపిస్తూ ఉండేది. ఈడ ఒకటి చూస్తూ ఉండరు కదా, ఇక్కడ మీరు చూసేది ఇది ఒక రహస్యమైన దారి అయితే వాళ్ళు అప్పుడు పెట్టుకొని ఉండింది గుహల పోయేదానికి. ఒక మనిషి మోకాళ్ళ మీద మాత్రమే పాకుకుంటూ మనము వెళ్ళగలము. ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని ఎవరిని ఇక్కడ ఇన్సైడ్లో వదలరు, మొత్తం క్లోజ్ చేసేసిండారు. చాలా డేంజర్ ఉంది ఇన్సైడ్ అని చెప్పేసి మీకు ఇది చూపిస్తూ ఉన్నాను. అక్కడ కనబడుతుంది కదా మీకు, అక్కడ క్లోజ్ అయితే చేసిండారు. ఒక పెద్ద బండరాయి అయితే పెట్టి ఎవరు పోకూడదు అని చెప్పేసి. చాలా పెద్ద హిస్టరీ కూడా ఉంది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అప్పుడున్న రాజుల్లో మా రాజునికి 3 కొడుకులు ఉండేవాళ్ళు. ఆ 3 కొడుకుల్లో 2 కొడుకులు అయితే వాళ్ళు ఈ ఒక యుద్ధంలో అయితే చనిపోతారు. ఇంకా 3వ కొడుకు ఈ రాజస్థానం అయితే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇక్కడైతే అప్పుడు ఆ రాజాలకేనైతే అప్పుడు ఆളുతారు వాళ్ళు. అప్పట్లో వీళ్ళు ఇవన్నీ నిర్మించిండేది వీళ్ళంతా. ఇక్కడ ఫారినర్స్ వీళ్ళంతా చాలా వస్తారు దీని గురించి తెలుసుకునేదానికి, చూసేదానికైతే. ఇక్కడ కూడా ఒక రహస్యమైన దారి పెట్టినారు చూడండి. ఇక్కడ ఉన్న ఒక గేట్ కనబడుతుంది కదా మీకు, ఈ గేట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ షార్ట్ కట్లో అయితే మనం కొండ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు. జస్ట్ 2 మినిట్స్లో మనము కొండ మీద అయితే చేరిపోతాము. మొత్తం ఈ కొండ చుట్టి పోవాల్సిన అవసరం లేదు. ఈ గేట్ ఓపెన్ చేస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే ఈ గేట్ కూడా లాక్ చేసినారు. ఇన్సైడ్లో మీకు కనబడుతుందేమో చూడండి, చూపిస్తాను. అక్కడైతే కొన్ని మెటల్ అయితే స్టెప్స్ అనేది పెట్టినారు. అక్కడ కొంచెం గ్యాప్ కూడా ఉంది, వెలుగు వస్తుంది. అక్కడి నుంచి పోతే గుహ కూడా ఉంది అక్కడ. అది కూడా చాలా ఒక పెద్ద రహస్యమైన కూడా ఇది పెట్టినారు అక్కడ కూడాను.
కానీ అది ఇప్పుడు ఎవరిని ఇన్సైడ్లో అయితే వదులుతలేదు. ఇక్కడున్న కోట దక్షిణ భాగాన ఇస్లామిక్ శైలిలో నిర్మించబడిన ఒక గోమటేశ్వరుడు కూడా ఒక విగ్రహం అయితే ఉంది. శిల్పకళం అయితే పెట్టినారు, అప్పట్లో వాళ్ళు పెట్టిండేది. మీకు లాస్ట్ వీడియో నేనైతే ఒక శివలింగం 2 గుహలోకి అయితే నేను చూపించాను. ఎవరైనా చూడొచ్చు, లైట్ గోమటేశ్వరం నేను మొబైల్ టార్చ్ ఆన్ చేసి కానీ వీళ్ళు అన్ని దేవుళ్ళని అయితే ఇక్కడ ఉన్న బాదామి కళ్ళు అయితే మీకు కనబడుతుంది. ఒక్కొక్క కొండలో ఒక్కొక్క దేవుడిని అయితే వాళ్ళు ఇక్కడ నిర్మించి కళ్ళు అయితే ఒక కేవ్స్ లాగా చేసి గుహలాగా చేసి దాన్ని ఇన్సైడ్ లా నిర్మించింటారు. మీకు లాస్ట్ వీడియోలో బనశంకరమ్మ దేవి ఒక గుడి కూడా చూపిస్తే ఆ గుడిలో అక్కడున్న దేవతని ప్రతిష్టాపన చేసిండేదైతే ఇక్కడున్న బాదామి కేవ్స్ అప్పట్లో రాజుడు వాళ్ళ కుల దేవతగా వాళ్ళు నిర్మించిండేది. అంటే 6th సెంచురీలో ఆ దేవుడిని వాళ్ళు అక్కడ ప్రతిష్టాపించారు. అక్కడ మనం పోతే ఆ దేవుడిని కూడా మనం చూడవచ్చు. ఇది ఒక్కొక్క మూలన ఒక్కొక్క దేవుడిని అయితే వాళ్ళు ఒక్కొక్క విధానంగా వాళ్ళు ఇక్కడ ప్రతిష్టాపించి పెట్టినారు. ఎక్కడ పైన మనకి ఇక్కడ గుహలు అయితే చాలా కనపడతాయి. ఇక్కడ ఎక్కడ చూసినా ఇది రెడ్ స్టోను, ఎక్కడ చూసినా రెడ్ స్టోనే కనపడుతుంది. ఎందుకంటే ఇది బాగలకోట అనేది ఇక్కడ శాండ్ కూడా మీకు రెడ్ కలర్ ఎర్రగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అదే చూసుకోవచ్చు. ఇక్కడ ఈశ్వరుడు కూడా ఉన్నాడు చూసుకోవచ్చు. అప్పట్లో వాళ్ళు ఇక్కడ నిర్మించిండేది ఒక శిల్పకళలను అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చేసింటారు. ఇక్కడ నరసింహస్వామి కూడా ఇక్కడనే ఉంది. నరసింహస్వామి, గోమటేశ్వరుడు, ఇక్కడ బుద్ధ విగ్రహం కూడా పెట్టినారు. బుద్ధ విగ్రహము ఈశ్వర పార్వతిది, మళ్ళీ తిరుపతి వెంకటరమణ స్వామి దేవుడు, ప్రతి ఒక్క దేవుళ్ళని అయితే వాళ్ళు ఇక్కడ ఒక శిల్పకళలను అయితే చేసి ఇక్కడ నిర్మించిండారు. ఇక్కడ మీరు చూస్తా ఉన్న ఈ లేకు, ఈ చుట్టూ కొండల మధ్యలో ఉన్న ఈ లేకు, ఈ కొండలు మీరు ఎటు చూసినా కొండలు కనబడుతుంది కదా, ఆ కొండలు మొత్తము ఇక్కడ కేవ్సే ఉంది. కేవ్స్ వదిలి ఇంకేమీ ఇక్కడ మనకి కనబడదు. ఏ కొండల మనం పైన కూడా కేవ్సే ఉంటుంది. ప్రతి ఒక్క దేవుడిని అయితే ఆ కేవ్స్లో ఒక గుహాలయలో చేసి వాళ్ళు ఆ దేవుడిని అయితే అక్కడ వాళ్ళు స్థాపించినారు. ఎంత పెద్ద కొండలు చూడండి. ఈ కొండలు చూస్తేనే ఒక్క సెకండ్ భయం వేస్తుంది. కొండల పక్కన నిలుచుకుంటే మనకి తల కూడా పైకెత్తి మనం చూడలేము, అంత హైట్లో ఉంటుంది ఈ కొండలు అయితే.
ఎక్కడ చూసినా కేవ్సే మనకి కనపడేది. పైకి పోతానే ఉన్నాను గానీ కేవ్స్ వస్తానే ఉంది. గుహాలైతే చూస్తానే ఉన్నాను. ఒక్కొక్క గుహాలలో అయితే ఒక్కొక్క దేవుడినైతే వాళ్ళు అక్కడ నిర్మించిండారు. ఇక్కడ బుద్ధ దేవుడినైతే ఇక్కడ చూడవచ్చు మనము. ప్రతి ఒక్క చోటను ఒక గుహ చేసి దాంట్లో ఒక్కొక్క దేవుడిని అయితే పెట్టిండారు. ఇక్కడ బుద్ధ దేవుడిని ఇక్కడ కూడా ఒక గుహలా చేసి పెట్టినారు. ఇందులో కూడా ఒక గుహ ఉంది, చిన్న గుహ. మనం మోకాళ్ళ మీద పాక్కుంటూ మనము ఇన్సైడ్ లో అయితే మనం పోవచ్చు. మీరు ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి దాన్ని చూసేదానికైతే. బుద్ధుంది మనం పూర్తిగా బొమ్మనైతే మనం ఎక్కడ చూడలేము. ఇక్కడైతే అప్పట్లో వాళ్ళు ఇక్కడ నిర్మించి పెట్టినారు బుద్ధుడు ఎలా ఉండేవాడు అని చెప్పేసి. ఇక్కడ ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు. ఎటు చూసినా ఇక్కడ బుద్ధుంది ఒక విగ్రహంలా మొత్తం ఇక్కడ ఈ కొండల సైడ్లో మొత్తం వాళ్ళు దాన్ని చెక్కి పెట్టినారు. పెద్దది చిన్నది అని చెప్పి ఒక డిఫరెంట్గా వాళ్ళు ఒక డిజైన్లో వాళ్ళు దాన్ని శిల్పకళలను అయితే చెక్కిండారు. చూసే చాలా బాగుంది డిజైన్స్ అదంతా అప్పట్లో చేసింది. అది చూడండి ఇక్కడంతాను చాలా బాగుంది. చిన్న చిన్న బొమ్మల తర పెద్దవి ఆ పిల్లర్స్లోనే ఒక డిజైన్ లాగా చేసి వాళ్ళు ఆ పిల్లర్స్లోనే దాన్ని బొమ్మలను అనేది చేసి పెట్టినారు. చూడండి కొండరాళ్ళలో పిల్లర్స్లోనే చేసిండారు అన్ని. అది చాలా బాగా చెక్కిన్నారు అప్పట్లో అయితే వాళ్ళు. ఇలాంటివి చూసేకైతే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చిండేది ఇప్పుడు నేను ఒక కొండ దగ్గరికి మాత్రమే, బాదామి కేవ్స్. ఇంకా ఇక్కడ చాలా బాదామి కేవ్స్ అయితే ఉన్నాయి చుట్టూను. అక్కడ కూడా పోయి చూడాల్సి పడుతుంది. ఇప్పుడైతే నేను మొత్తం చూసి పైనంతా చూసి ఇప్పుడు కిందకు వచ్చినాను. ఇక్కడి నుంచి ఇంకొక కొండ దగ్గర పోవాలా. నా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.